మన 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 వల్లే ఆయన మన యొక్క బాధల్లో ఆయన సహానుభవం గలవాడుగా ఉన్నాడు. ఈవెన్ ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం లేనివాడుగా ఉన్నాడండి. కానీ మనం చిన్న చిన్న శోధాలకి టెంప్ట్ అయిపోయి మనం ఆ పాపంలోకి చొచ్చుకుపోతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే పాపం లేనివాడుగా ఉన్నాడు. మన వల్లే మానవ కుమారుడిగా ఈ లోకంలో ఆయన మనతో జీవించాడైనా దాహం కొన్నాడు. తర్వాత మన లాజరు సమాధి దగ్గర ఏడవటం మనం చూస్తున్నాం. శిష్యులతో కలిసి ఆహారం భుజించడం మనం చూస్తున్నామండి. అట్ ద సేమ్ టైం ఆయన దేవుని కుమారుడిగా అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేయడం చూస్తాం. కానీ ఆయన శోధింపబడ్డాడు, సాతానుతో శోధింపబడ్డాడు, ప్రధాన యాజకులతో, పెద్దలతో, యూదులతో అందరితోనూ కూడా శోధింపబడ్డాడు. కానీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తున్నారండి మనకి ఇక్కడ. నేను పాపం లేనివాడిగా ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా దేవుని యొక్క కృపాసనం వద్దకు మీరు ఓపికతో వచ్చినప్పుడు తప్పకుండా దేవుని యొక్క కనికరాన్ని మీరు పొందుతారు. చూడండి ఇక్కడ ఒక వివాహ ఆహ్వానానికి మనకి వాళ్ళు వెడ్డింగ్ కార్డు ఇస్తారండి. వెడ్డింగ్ కార్డు ఇచ్చి మీకు బస్ సౌకర్యం కూడా ఉంది, తప్పకుండా రండి, వచ్చి చక్కగా వధువులను ఆశీర్వదించి ఆ పెండ్లి వివాహంలో ఆ యొక్క పెండ్లి విందులు పాల్పొందులు పంచుకోండి, చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి అని చెప్తారండి. చెప్తే కొంతమంది ఏమంటారంటే మేము పెళ్ళికి రామండి, ఆ రోజు ఖాళీ లేదు, ఏదో పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పుకుంటూ ఆ విధంగా ఆ యొక్క వివాహానికి హాజరు కాకుండా ఉంటారు. అయితే అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్షణ భాగ్యాన్ని మనకి ఫుల్ ప్లెజ్డ్గా ఆయన యొక్క శిలువ మరణాన్ని జయించి మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారండి. ఇక్కడ చెప్తున్నారు ఆయన యోహాను సువార్త 14:1-2 ఏమంటే నా తండ్రి అందు విశ్వాసం ఉంచారు, నా ఇంటి కూడా విశ్వాసం ఉంచండి, మీ హృదయాలు కలవరపడి అని యుద్ధం చెప్తున్నారు. అంటే ఇలా ప్రియమైన సోదరా, నేను వెళ్ళి మీకు రక్షణ యొక్క నివాసాన్ని సిద్ధపరుస్తాను, నేను సిద్ధపరచనేలా నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉంటారని చెప్తున్నాడు ఆయన. అయితే మనం మీరు ఉండే స్థలం మాకు వద్దు, ఈ పాపలోకమే మాకు కావాలి, ఈ యొక్క నరకమే నిత్యము మండి ఈ యొక్క నరకమే కావాలి అని మనం స్టిల్ ఇంకా మన యొక్క పనికి మన జీవితాన్ని కొనసాగిస్తూ మనం ఉన్నామండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారనమాట, నేను తాగిన చేదు చెరుకుని జ్ఞాపకం చేసుకోండి. విలాపవాక్యంలో మాట ఉందండి. నేను తాగిన చేదు చెరుకును జ్ఞాపకం చేసుకోండి, తర్వాత నేను పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి, నన్ను అపహాస్యం చేసిన అపహాస్య మాటలు జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్తున్నారండి. చూడండి ఇక్కడ యోసేపు గారిని ఆ యొక్క ఆ గుంటలో పడవేసినప్పుడు ఆ గుంట అనేది ఆయనకి ఒక విజయాన్ని ఇచ్చిందండి. ఆయన విజయాన్ని ఇచ్చి వాళ్ళు ఐగుప్తు దేశంలో వ్యాపారవేత్తలు అటుగా వెళ్ళి ఆ యొక్క గుంటలోంచి ఆయన్ని తీసుకుని వెళ్ళడం, ఆయన ఆ యొక్క ఐగుప్తు దేశానికి మహారాజు అవ్వడం మనం చూస్తున్నాం. అటు రీతిగానే సంసోను కూడా దవడ ఎముకతో ఆయన అంత బలాఢ్యుడిగా ఉండటం వలన అతను ఎంతగానో